నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ 0390. సండే అయితే వచ్చేసింది అనమాట. నేనైతే వీక్ అంతా ఎదురు చూస్తాను అనమాట. సండే ఎప్పుడు వస్తుంది, నాన్ వెజ్ ఎప్పుడు వండుతుంది మా అమ్మ అనేసి. అయితే ఈరోజు అయితే టైమ్ టు ఈట్ నాన్ వెజ్ అనమాట. ఇదండి మా మమ్మీ ముందే సలాడ్కి అయితే చేసి పెట్టేసింది. నేనైతే ఎక్కువ టమాటా తిన్ను కానీ ఆనియన్ ఎక్కువ తింటాను అనమాట. చూసేద్దాం రండి. టొట్టోయ్ చూసారా, సంగటి ముద్దలు కాలిపోతుంది వేడి వేడిగా. అసలు ఎంత వేడిగా చూసారా, ఎంత బాగుందో సంగటి. వేడి తగ్గిపోకూడదు కదా, మొత్తం చూసేద్దాం. ఇంకా నెక్స్ట్ దీంట్లోకి అయితే టొట్టోడాయ్ కాజు చికెన్ కర్రీ అనమాట. కాజు చికెన్ కర్రీ అయితే నా ఫేవరెట్ అనమాట. మా మమ్మీ అయితే బెల్లే చేస్తుంది అసలు. ఇంకా సంగట్లో అయితే కుమ్మేయచ్చు అనమాట. ఇంకా తిని టేస్ట్ చేసి చెప్పాను. ఇంకా వేడి వేడిగా చికెన్, ఇంకా సంగటి, దాంట్లో ఆనియన్ టమోటా. బా తినేద్దాం రండి. ఇంకా అలా తీసేసుకొని చూడండి. అబ్బా కాలిపోతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్గా వచ్చింది అసలు. మీరేం చేసుకున్నారు ఇంట్లో కామెంట్ చేయండి. ఇదండి పొగలో చేస్తున్నాయి అనమాట. నేనైతే వెజ్లో ఎవరు అస్సలు కాదు. అంటే వెజ్లో నాకు ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ ఇష్టం, కానీ దానికన్నా ఎక్కువ సంగటి ముద్ద, చికెన్ కర్రీ, దీనిలోకి బోటీ కానీ ఇంకా మటన్ కానీ ఇలాంటివి ఉంటే అలా తినడం ఇష్టం అన్నమాట నాకు. ఇంకా సంగట్లో ఎంత మంచిగా చేస్తే అసలు మమ్మీని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇంకా ఇలా వండి పడితే ఇంకా అసలు ప్రేమని ఆపలేమన్నమాట. ఈరోజైతే మా ఇంట్లో ఇదన్నమాట స్పెషల్. మీరేం చేసుకున్నారు కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.